సో ఇప్పుడే పెద్ద మూవీస్ వచ్చాను అండ్ ఇలాంటి మూవీస్ గురించి చెప్పడం అంటే కొంచెం కష్టమే. అంటే లైక్ ఈ మూవీస్ అన్నీ కూడా రాముడు మంచి బాలుడు అనే టైప్ ఆఫ్ మూవీస్. అంటే వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది. లైక్ ఏదేమైనా కానీ పట్టు వదలకుండా ట్రై చేయాలి, గుర్తింపు, పేట్రోటిజం అరే ఇవన్నీ కూడా ఇండానికి బాగున్నాయి కదా అనేలాంటి థీమ్స్. సో ఇలా ఇవి బాగున్నాయి అండ్ అలాగే పర్ఫార్మెన్స్ ఆల్సో. లైక్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ నిజంగా కొన్ని చోట్ల చాలా బాగుంది. లైక్ పోలీసుల సీన్ దగ్గర, హాస్పిటల్, ఢిల్లీ సీక్వెన్స్ అండ్ అలాగే పైల్వాన్ సీక్వెన్స్, దాంట్లో తన బాడీ బిల్డింగ్, ఇలా ఓవరాల్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ కింద కాకుండా ఇంకో డెఫినెట్లీ స్టాండ్ అవుట్ అండ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి జగపతి బాబుది. నిజంగా తను చాలా బాగా చేశాడు. ఓవరాల్ తన సీక్వెన్స్ ఆర్ తన స్టోరీ ఆర్క్ ఇస్ రియలీ గుడ్. కానీ మరి చెప్పడానికి ఎందుకు కష్టం అన్నానంటే ఇలా బాగున్నాయి అన్నీ కూడా ఓవరాల్ 3 hours మూవీలో ఎంత బాగా కూర్చున్నాయి. ఓవరాల్ మూవీ ఎలాంటి ఫీలింగ్ డెలివర్ చేసిందంటే ఐ వుడ్ సే ఓకే బాగుంది. బికాస్ ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్ లైక్ పైసన్, జెర్సీ ఆర్ దంగల్, ఇలాంటి మూవీస్ అన్నీ కూడా ఓవరాల్ ఒక తెలియని మంచి హై ఇస్తాయి అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి మీకే తెలియకుండా మూవీలోకి మీరు ఇన్వాల్వ్ అయిపోతారు. సో ఈ మూవీ అలాంటిది కాదు. ఇట్స్ మోర్ లైక్ ఏ కమర్షియల్ స్పోర్ట్స్ డ్రామా. లైక్ హీరోయిన్ ట్రాక్ ఈ మూవీలో నుంచి కంప్లీట్గా తీసేసినా కానీ మూవీ కొంచెం కూడా ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. యూ కెన్ అండర్స్టాండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే ఎలాంటి అని. సో ఆ విషయాలు నాకు అంతగా వర్క్ అవ్వలేదు. సో మరి అవి యాడ్ చేయడం మూలానో ఆర్ఎల్స్ నాకు తెలియదు, కానీ లాస్ట్కి మొత్తానికి మన హీరో చేశాడ్రా అనే ఫీలింగ్ ఏదైతే క్రియేట్ అవ్వాలో నాకు అది అంతగా హిట్ అవ్వలేదు. అండ్ ఖచ్చితంగా ఈ మూవీకి మెయిన్ విలన్ ఈ మూవీ ట్రైలరే. బికాజ్ ఏదైనా ట్రైలర్ మూవీ గురించి టీస్ చేయాలి, కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ ట్రైలర్తో ఈ కంప్లీట్ 3 hours మూవీది ఒక సమ్మరీ లాగా చూపించారు. దాంతో మీరు కనుక ఒక్కసారి ట్రైలర్ కనుక చూసి వెళితే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ నెక్స్ట్ ఏం జరిగిద్దని. సో సస్పెన్స్ ఫ్యాక్టరే మూవీలో ఓవరాల్ వెళ్ళి తీసేశారు. సో అందుకే నాకైతే ఎక్కడ ఇప్పుడు మన హీరో ఏం చేస్తాడని ఆ క్యూరియాసిటీ క్రియేట్ అవ్వలేదు. మేబీ దాని కనుక వాళ్ళు కరెక్ట్గా కట్ చేసి ఉంటే డెఫినెట్లీ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించేదేమో. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు డిఫరెంట్ స్పోర్ట్స్ అనుకున్నారు, కానీ వాటిని కూడా ఇంకా బాగా కవర్ చేయాల్సింది. మెయిన్లీ లాస్ట్ స్పోర్ట్ ఏదైతే ఉందో అదే మెయిన్ కాబట్టి దానికి ఇంకా టైం పట్టాల్సింది. బట్ వాళ్ళేంటో మొత్తం టైం తీసుకుని ఆ లాస్ట్లో మెయిన్ ఎలిమెంట్ దగ్గరే ఫాస్ట్గా కవర్ చేసేసారు. అక్కడ కొంచెం టైం పెట్టుంటే ఆ ఎమోషనల్ హిట్ అనేది ప్రాపర్గా ఎండ్ అయ్యి ఉండేది. బట్ ఎందుకు మరి అలాంటి డిసిషన్ వాళ్ళు తీసుకున్నారు. అండ్ ఇంకోటి నాకు ఏమనిపించిందంటే వీళ్ళకి తెలియకుండానే ఈ మూవీని ఓవర్సెల్ చేశారు. లైక్ ఇప్పుడు నేను జోక్ వేస్తాం మీకు నవ్వు వచ్చిందంటే డెఫినెట్లీ మీకు నవ్వు రాదు. సో వీళ్ళు కూడా క్లైమాక్స్ గురించి ఎక్కడో తెలియకుండానే కొంచెం ఓవర్సెల్ అయితే చేశారు. సో మొత్తానికి ఓవరాల్ మూవీ ఎలా ఉందంటే అన్ని మంచి విషయాలు ఉన్నాయి, బాగుంది, కానీ ఆ పీక్ హిట్ అని టచ్ అవ్వలేదు. అలా ప్లెయిన్గా వెళ్ళిపోయింది. ఇంకా ప్రాపర్గా చెప్పాలంటే ఈ మూవీ రంగస్థలం దాటిద్దన్నారు, కానీ ఐ వుడ్ సే ఇంకా రంగస్థలం టాప్లోనే ఉంది. బట్ ఓవరాల్ యాజ్ అ కమర్షియల్ స్పోర్ట్స్ డ్రామా లాగా చూడాలనుకుంటే యూ కెన్ ట్రై. చిరాకైతే తెప్పిదు, తలనొప్పి రాదు.